లోకములో పాపాత్ములు వెడగడానికి కారణమెవరు అంటే శంకర భాష్యంలో వారు ఏమంటారు? పుణ్యాత్ములే కారణం అన్నారండి. పాపాత్ములు వెరగడానికి కారణం ఎవరు అంటే పుణ్యాత్ములు అన్నారండి. ఎందుకయ్యా అంటే పుణ్యాత్ముల సంఖ్య పెంచకపోతే పాపాత్ముల సంఖ్య అదే పెరిగిపోతుంది అన్నాను. ఎందుకంటే ఒక కొత్త రకం బీడీ వచ్చిందంటే ఆ బీడీ తాగేవాడు పైసలు లేకున్నా వాడు కష్టపడి ఒకటి సంపాదించి పక్క వాడి దగ్గరికి పోయి వాడికి బత్తి కొట్టి వాడి ఇంట్లో పైసలు తెప్పించి వాడి చేత బీడీలు కొనించి ఇక తాగిచ్చి వాడి చేత వీడు తాగుతుంటాడు. వాడు నలుగురు తయారు చేస్తాడు. ఒక బీడీ తాగేవాడు నలుగురు తయారు చేస్తాడు. పుణ్యాత్ముల సంఖ్య పెంచాలంటే పుణ్యము చేయడమే కాదు, చేస్తున్నట్టు కనపడడం కాదు, కట్టెబట్టి నిలబట్టి చేయించాల్సిన తరుణం మన మీద బాధ్యత ఉంది. కాబట్టి అటువంటి పుణ్యాత్ములను కానీ మనకు ఒక్కడే తెలుసు. ఎవరైనా అయ్యగారు కనిపిస్తే 10 రూపాయలు, బిచ్చగాడు కనిపిస్తే 5 రూపాయలు, అనాథ కనిపిస్తే రూపాయి పావులా, భయపెట్టడం కనిపిస్తే 50 రూపాయలు, అంతే కదా ఈ సంఖ్య. అది ఇస్తే మనకు పుణ్యం వచ్చినట్టు లెక్క. కానీ వాస్తవమైన పుణ్యం అదా? వాస్తవమైన పుణ్యం ఈ పుణ్యంలోని భాగం. దానం అనేది పుణ్యంలోని భాగం. కానీ అసలైన పూర్తి దానం వలనే పూర్తి పుణ్యం రాదు. నీవు ఎవరిని హింసించకపోతేనే వస్తుంది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరపీడనం అంటే ఇతరులను బట్టబెట్టి విడినట్టు పిండాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని చూసే రీతిలో చూడకపోతే బాధ, చూడకూడని రీతిలో చూస్తే బాధ. ఇది పాపం. కాబట్టి ఎవరిని ఎలా చూడాలనో అలా చూడాలి. ఎవరిని ఇలా చూసినా అంతర్గతంగా ఉన్న పరమాత్మను చూడాలి. అది మన సిద్ధాంతం.